వనపర్తి జిల్లా రాజీవ్ చౌరస్తాలో దీక్ష దివాస్ కార్యక్రమంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన అమరవీరుల స్తూపానికి తెలంగాణ తల్లికి నివాళులు అర్పించి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దీక్ష దివాస్ తెలంగాణ ఉద్యమ చరిత్రలో మరచిపోలేని రోజు అని, భవితర తరం కోసం స్ఫూర్తి ఇస్తుందని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ దీక్ష హింసకు బదులుగా అహింస పంథా ద్వారా రాష్ట్రం సాధించిన ఘనత అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కాంగ్రెస్ నేతల విమర్శలను తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ ఉద్యమానికి చెందిన సత్యాన్ని ప్రజలకు గుర్తు చేయడం అవసరమని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ చరిత్ర మీద, దేశ పోరాటాల చరిత్ర మీద చెరిగిపోయినటువంటి ఒక శాశ్వత సంతకాన్ని చేసింది కేసీఆర్ పోరాటం, కేసీఆర్ దీక్ష. అందుకే దీన్ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవడం కోసమే ఈ తరంతో పాటు భావితరాలకు కూడా ఈ స్ఫూర్తిని అందించాలనేటువంటి సదుద్దేశంతోనే ప్రతి సంవత్సరం మనం ఈ దీక్షా దివస్ ను జరుపుకుంటాం. దీక్ష జరుగుతున్నటువంటి ఆ ఉద్విగ్నభరితమైనటువంటి పరిస్థితులలో, ఆ ఆవేశపూరితమైనటువంటి పరిస్థితులలో, ఆ బాధ తప్తమైనటువంటి హృదయాలతోన తెలంగాణలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలు, అప్పటిదాకా కదలని వాళ్ళు, అప్పటిదాకా జై తెలంగాణ అననటువంటి వాళ్ళు కూడా ఎవరైనా మిగిలి ఉంటే పలు కారణాల చేత అటువంటి వాళ్ళందరినీ కూడా కదిలించినటువంటిది కేసీఆర్ దీక్ష. ఆ పార్టీకి సంబంధించిన ఈ రాష్ట్ర అధ్యక్షుడు దిక్కుమాలిన మాటలు మాట్లాడడానికే సిగ్గుపడాలని చెప్పి మనం చేస్తాం. తెలివి తక్కువతనానికి మనకు అసహ్యం వేస్తుంది, మనం జాలిపడాలి. ఇక తెలిసినోడు, తెలియనోడు, అవగాహన ఉన్నోడు, లేనోడు, పలు విధాలుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ నోటికి మొక్కాలి, వాళ్ళ పరిజ్ఞానానికి